హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. రైతుల ఖాతాలలోకి రూ. 6,000 మరియు రూ. 5,000 చొప్పున నేరుగా ఖాతాల్లోకైతే డబ్బులను జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో, ఈ యొక్క డబ్బులనేది మనకు ఈ రోజు నుంచి ఎవరెవరి ఖాతాల్లోకి వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసినటువంటి మీకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు వస్తాయా రావు, మీకు అర్హులో కాదో ఈజీగా అయితే మీకు నేను ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో రైతు బంధు అనగా రైతు భరోసా పథకం చాలా ప్రాముఖ్యమైనది. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి రూ. 6,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విడతలో కూడా అయితే విడుదల చేస్తుంది. సంవత్సరానికి రూ. 12,000 అయితే ఇస్తుంది. ఈ రూ. 12,000లో గతంలో మనకు రూ. 10,000 రైతు బంధు కింద ఉండగా ఇప్పుడు ప్రస్తుతం ఏర్పాటైనటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ అయితే ఇప్పుడు మనకు దాన్ని రూ. 12,000కు పెంచింది. ఈ రూ. 12,000 చొప్పున ఏడాదిలో 2 విడతలుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తారు. ఈ యాసంగ సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి ఒక అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఆ యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతులు రైతు భరోసా సాయం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులకు రైతు బంధు పథకం పేరిట ఎకరాకు ఏటా రూ. 10,000 చొప్పున ఒక్కో విడతలో రూ. 5,000 చొప్పున విడుదల చేసేవారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పథకం పేరును రైతు భరోసాగా మార్చి సాయాన్ని కూడా 10,000 నుంచి రూ. 12,000కు పెంచారు. ఇప్పటికే వానాకాలం రూ. 6,000 నగదు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇక యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రూ. 6,000 ఇవ్వాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు ఇస్తుందా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు రైతులు. ఇప్పటికే వానాకాలం పంట దిగుబడులు వచ్చినందున యాసంగికి నార్లు పోస్తున్నారు, దుక్కులు దున్నుతున్నారు, విత్తనాలు, అడుగు మందు, యూరియా కూడా సిద్ధం చేసుకుని ఈ దశలోనే నగదు సాయం అందిస్తే రైతులకు ఆసరాగా ఉంటుందని రైతులు భావిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పంట చేతికొచ్చే దశలో మోంతా తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయారు. వరి, పత్తి, మొక్క, సోయా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాంతో కనీస పెట్టుబడులు కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళి అప్పులు చేసే స్థాయికి రైతులు దిగజారిపోయారు. ఆర్థికంగా కూడా చితికిపోయారు. ఈ నేపథ్యంలో యాసంగి పంటలకు సాగు చేతిలో చిల్లు గవ్వ కూడా లేకుండా ఆందోళన చెందుతున్నారు రైతులు. ఈ దశలో రైతు భరోసా ప్రభుత్వం అందజేస్తే ఎంతో ఆసరాగా ఉంటుంది పెట్టుబడి సాయాన్ని అని చెప్పి రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని రైతులైతే భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. నవంబర్ 25న రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది కదా. సో క్యాబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపైన చర్చ అయితే జరిగిందండి. ఈ చర్చలో ఏం చెప్పారంటే ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్లోకి వెళ్ళక ముందే రైతులకు రైతు భరోసా నగదుని అందివ్వాలని, ఈ రైతు భరోసా నగదు ఎవరికైతే అందుతుందో అటువంటి వారందరూ ఓట్లు కూడా మన వైపు తిరుగుతారని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఎలాగైనా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ అయితే గెలవాలనేసి ఒక కొత్తగా మనకు ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ అనేది వచ్చేలోగా రైతు భరోసా అందజేసే అవకాశం ఉంది. ఒకవేళ రైతు భరోసా స్కీమ్ అనేది మనకు ఎన్నికలలోగా అమలు చేయకపోయినా ఎన్నికల టైంలో కూడా అమలు చేసే అవకాశం అయితే ఉండొచ్చు. సో ఎందుకనంటే రైతు భరోసా నిధులను ఖాతాల్లోకి వేసే అవకాశం ఎందుకు ఉంటుందంటే మనకు ఈ పథకం అనేది ఈ 2025 సంవత్సరానికి సంబంధించి వానాకాలం సీజన్లో రూ. 5,000 చొప్పున విడుదల చేసేశారు. సో కాబట్టి ఇప్పుడు మనకు యాసంగ సీజన్కి అయితే వేయాలి కాబట్టి మనకు ప్రస్తుతానికైతే ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రూ. 6,000 విడుదల చేయడంతో ప్రారంభమైంది.
ఇక ఇది రెండో విడతే కాబట్టి మొదటి విడత కాదు కాబట్టి మనకు ఎన్నికల షెడ్యూల్ వచ్చినా సరే రైతుల ఖాతాలలోకి మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా డబ్బులైతే విడుదల చేస్తారు. సో, ఈ యొక్క డబ్బులనేది ఎవరెవరికి పడతాయి, ఎవరెవరికి వస్తాయి అంటే 6,000 రూపాయల చొప్పున సొంత భూమి కలిగిన రైతులకు మరియు కౌలు రైతులకు కూడా అయితే 6,000 రూపాయల చొప్పున డబ్బులైతే వస్తాయి. ఇక ఈ యొక్క 6,000 రూపాయలు వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు 10 ఎకరాల లోపు భూమి కలిగిన వారికైతే మనకు ఖచ్చితంగా డబ్బులైతే వస్తాయి. 10 ఎకరాల కంటే మించి ఉన్న వారికి డబ్బులైతే రావు. అలాగే ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్‌కి చేసుకొని దానితో పాటుగా వెబ్ ల్యాండింగ్ అంటే ఆధార్ కార్డ్‌కి మీకు సంబంధించినటువంటి పట్టాదార్ పాస్‌బుక్‌ని లింక్ చేసుకుంటే ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ అంటారు. ఇవి 2 లింక్స్ అనేది కలిగి ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా పథకానికి సంబంధించి యాసంగి సీజన్‌లో మనకు డబ్బులైతే వస్తాయి. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 5,000 రూపాయలకి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలకు 10,000 రూపాయల చొప్పున ఏడాదికి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ మనకు ఒక 5,000 రూపాయలను కూడా జమ చేసింది. ఇప్పుడు తాజాగా రెండో విడత కింద ఇవ్వాల్సినటువంటి డబ్బులను ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2025 సంవత్సరానికి సంబంధించి చివరి మాసంలోకి వచ్చేసాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరియు రైతు కూలీలకు ఎట్టకేలకు మరో 2 రోజుల్లో ఈ డబ్బులనైతే విడుదల చేయాలని అంటే 6,000 రూపాయల చొప్పున రైతులకు 5,000 రూపాయల చొప్పున రైతు కూలీలకు. సో, రైతు కూలీలకు ఎలా వస్తుందంటే ఎవరి పేరు మీద అయినా సరే భూమి అనేది లేకుండా ఉండి ఆ భూమి అనేది వారి పేరు మీద ఎక్కడ కూడా పట్టాదారు పాస్‌బుక్‌లు అవి లేకుండా ఉంటే అటువంటి వారికి ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తిస్తుంది. సో, అటువంటి వారికి కూడా అయితే ఈ డబ్బులైతే ఇస్తారు. 5,000 రూపాయలు ఇస్తారు రైతు కూలీలకు. రైతులకు వచ్చేసి 6,000 రూపాయలు ఇస్తారు. మొత్తంగా ఈ నెలలోనే మనకు 6,000 ప్లస్ 5,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలకైతే రైతు కూలీల ఖాతాలలో కూడా అయితే మొత్తంగా డబ్బులైతే పడబోతున్నాయి. సో, మనకు మరో 2 రోజుల్లో ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్‌ని వాచ్ చేస్తుండండి. సో, ఈ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చిన అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను.